ఒక ప్రాంతంలో ఒక మందిరం ఉందట, ఒక చర్చ్. ఆ చర్చ్లో ఉన్న ఒక సేవకుడు వాళ్ళ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడట. ఏంటనంటే, రేపటి దినమున మన మందిరంలో ఒక మెమోరియల్ సర్వీస్ ఒకటి ఉంది. మన మందిరంలో చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. దయచేసి రేపు సంఘం అంతా పాలు పొందండి అని చెప్పాడట. చెప్తే మరుసటి దినమున సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చేసారు సంఘం దగ్గరికి. ఎందుకనంటే ఎవరు చనిపోయారో తెలియదు సంఘానికి. ఎవరు చనిపోయారు, ఎక్కడ చూసినా ఆ చనిపోయిన వ్యక్తిని కూర్చున్న ఆనవాళ్ళు ఏమీ తెలియట్లేదు. ఊరంతట్లో ఎక్కడ ఎలాంటి శబ్దాలు లేవు. మరి పాస్టర్ గారు ఏంటి అనౌన్స్ చేశారు, అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, ఖచ్చితంగా ఆయనను గురించి మనకి తెలియాలి అన్న ఆలోచన చేత అందరూ కూడా మరుసటి దినమున మందిరం దగ్గరికి బయలుదేరి వచ్చారట. లోపలికి వచ్చేటప్పటికి పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ బాధపడుతూ నుంచున్నారు. చర్చికి మధ్యలో ఒక శవపేటిక ఉంది. సో పాస్టర్ గారు చెప్పారంటే, ఒక్కొక్కరు వచ్చి ఆయనని చివరిగా చూసుకోండి, ఆ తర్వాత మనము కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం అని చెప్పారట. సో ఒక్కొక్క విశ్వాస లైన్గా వస్తున్నారు. ఆ సమాధి పెట్టెలోనికి చూస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరబ్బా అంత తెలిసిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు చూడగానే అంతగా ఏడుస్తూ ఉన్నారు, అంత తెలిసిన వ్యక్తులు ఎవరు చనిపోయారని వెనకాల ఉన్న వాళ్ళకేమో ఆత్రం. అలా ఒక్కొక్కరు సంఘస్థులు వస్తున్నారు, ఆ శవపేటికల సమాధి పెట్టెలో చూస్తున్నారు, ఏడుస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారట. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అని అంటే, అది మనుషులకు ఏర్పడినటువంటి అది మెమోరియల్ సర్వీస్ కాదు, సంఘానికి ఏర్పడినది అన్నమాట. ఆ పాస్టర్ గారు విశ్వాసులు ఎవరు కూడా ప్రార్థనా కొడుకులకి సరిగా రావట్లేదు, సంఘము మృతమైన స్థితికి వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ అది అర్థమయ్యే పరిస్థితులు వచ్చేసాయి సంఘానికి, కానీ సంఘం గ్రహించలేని అజ్ఞాన దశకు వెళ్ళిపోయిందని తెలిసి ఆ శవపేటికలో, ఆ సమాధి పెట్టెలో ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారట పాస్టర్ గారు. వచ్చి ఆ సమాధి పెట్టెలోనికి చూడగానే ఫస్ట్ కనపడేది ఎవరు? అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే మన ముఖం ఎలా కనపడుతుందో, సమాధి పెట్టెలోనికి చూస్తే ఆ అద్దంలో చూసినప్పుడు మన ముఖమే కనపడుతుందట. దాంట్లో ఆ ముఖం కనపడగానే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, ఆ చూసిన వ్యక్తే చనిపోయినట్లు అన్నమాట. అప్పుడు అర్థమైందట వాళ్ళకి, చనిపోయింది ఎవరో కాదు మేమే అని. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆల్మోస్ట్ మనం కూడా ఇప్పుడు అదే పొజిషన్కి వచ్చేసాం. శవపేటికలు లేవు ఇక్కడ, నేను అలాంటి ప్రయోగాలు ఏం చేయలేదు ఇక్కడ. కానీ ఆ రోజు ఆ సంఘానికి ఏ స్థితి ఉందో ఈరోజు మనకి అదే స్థితి ఉంది. ఎందుకనంటే ప్రార్థనా కొడుకులకు కూడా రాలేనటువంటి దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయాం చూసారా మనం, దాన్నే మృతమైన స్థితి అని చెప్తారన్నమాట. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే అని అంటుంది వాక్యం. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నాం. మనిషికట మరణానికి చేరువుగా వెళ్ళేటప్పుడు ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా మనిషికి అది అర్థం కాదట. చెవులు మూయబడతాయి, కన్నులు మూయబడతాయి. ఎందుకంటే ఇక వాళ్ళు మరణానికి దగ్గరగా ఉన్నారు కనుక హెచ్చరికలు వాళ్ళకి వినబడవట. ఈరోజు మనం కూడా ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నా, ఎన్ని విధాలుగా దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నా, మనం మాత్రం ఇంకా అదే స్థితిలో ఉన్నాం. సో ఈరోజు ఆనాడు ఆ వ్యక్తులు ఎలాగైతే చనిపోయిన స్థితికి వెళ్ళిపోయారో, ఈరోజు మనం కూడా అదే స్థితికి వెళ్ళిపోయాం. కనీసం ఒక గంట ప్రార్థన కొడుకులో పాలు పొందలేనంత స్థితికి మనం వెళ్ళిపోయామనంటే మనం ఎంతగా ఆధ్యాత్మికంగా దిగజారి వెళ్ళిపోయి ఉంటామో ఆలోచన చేయండి. సో ఆ రోజు ఆ పాస్టర్ గారు చేసినటువంటి పని ఆ సంఘానికి అర్థమైంది. వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు అప్పటికి కానీ గ్రహించలేదట. అప్పుడు కూర్చొని ఏడవడం మొదలుపెట్టారట. ఈరోజు మన జీవితంలో కూడా మార్పు రాకపోతే, మన జీవితాలు కూడా రేపు ఒకరోజు నిత్యత్వంలో మనం ఉండడానికి అవకాశాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ నరకంలో పడి ఆడవలసి వస్తుంది. ఆ రోదన ఎవరు పట్టించుకోరు, దానివలన ఎలాంటి ప్రయోజనాలు మన జీవితంలో కలగవు.
సో దయచేసి ఈరోజు ఆ మాటలు మనం కూడా హెచ్చరికగా తీసుకుని మార్పు చెందకపోతే, దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యతను ఇవ్వకపోతే మన జీవితాలు కూడా అదే స్థితికి దిగజారిపోతాయి. ఆ స్థితి రాకూడదని మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను.